హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా అయితే మనకి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే మన అగ్ని పరీక్షకి సంబంధించి అయితే మనం బిఫోర్ ఒక వీడియో చేసాం కదా. సో దాని గురించి అయితే అగ్ని పరీక్షకు సంబంధించి ఒక 15 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో దాని వెనకాల చిన్న మినీ యుద్ధమే జరిగింది. అది ఏంటో మీకు క్లియర్గా చెప్తాను నేను. దానికి సంబంధించి ఏంటంటే అగ్ని పరీక్షకు సంబంధించి 18,000 మంది అయితే వాళ్ళ రీల్స్ ద్వారానో వీడియో ద్వారానో వాళ్ళకి మేనేజ్మెంట్కి పంపడం జరిగింది. సో దాంట్లో ఒక 200 మెంబర్స్ని ఫస్ట్ లెవెల్ కింద సెలెక్ట్ చేశారు. సెకండ్ లెవెల్గా వచ్చి 100 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. థర్డ్ లెవెల్కి వచ్చి 100 మెంబర్స్లో 44 మెంబర్స్ని చూజ్ చేసుకుని దానికి సంబంధించి ఒక 3 మెంబర్స్ అయితే జడ్జిగా పెట్టారు. వాళ్ళ పేర్లు వచ్చి మన నవదీప్ గారు, మన అందరికీ తెలుసు, బిందు మాధవ్ గారు, అలాగే చాలామందికి ఫేవరెట్ అయిన అభిజిత్ గారు. సో వీళ్ళని 3 మెంబర్స్ని జడ్జెస్గా పెట్టి ఆ 44 మెంబర్స్లో థర్డ్ లెవెల్కి వచ్చి షార్ట్ లిస్ట్ చేసి కేవలం 15 మెంబర్స్ మాత్రమే షోకి సంబంధించి సెలెక్ట్ చేశారు. సో వాళ్ళ గురించి చెప్తాను మీకు, వాళ్ళ నేమ్స్ చెప్తాను, వాళ్ళు ఏం చేస్తారో చెప్తాను, వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చి మనకి ఫస్ట్ ప్లేస్ వచ్చి అనుషా రత్నం గారు. ఈమె ఒక ఇన్ఫ్లుయెన్సర్. అలాగే ఈమె మాట్లాడితే 2x స్పీడ్లో మాట్లాడినట్టు చాలామందికి నచ్చుద్ది. ఈమె వీడియోస్ కూడా నేను కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. సో చాలామంది చూసే ఉంటారు. ఈమె ఫాలోవర్స్, మంచి ఫాలోవర్స్ కూడా ఉన్నారు ఈమెకి. సో చూద్దాం ఈమె కూడా ఎలా ఉంటుందో, షోలో ఎలా అందరినీ ఎక్కువ సపోర్ట్ చేస్తుందో, లేకపోతే అందరికంటే ముందే పరిగెడుతుందో మనం చూడాలి. దీని మాటలు కూడా చాలా బాగుంటాయి కాబట్టి కన్ఫామ్గా అందరికీ ఈమెయితే నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేను. సో సెకండ్ వచ్చి దివ్య నిఖిత. ఈమె కూడా ఇన్ఫ్లుయెన్సరే. ఈమె ఏంటంటే మూవీస్కి ఎక్కువ రివ్యూస్ చెప్తూ ఉంటుంది. చాలామంది ఈమెను ఫాలో అవుతారు, మంచి ఫాలోవర్స్ ఉన్నారు ఈమెకు కూడా. సో చూడాలి ఈమె ఏమన్నా బిగ్ బాస్లోకి వెళ్ళి అది అగ్ని పరీక్షలోకి వెళ్ళి అగ్ని పరీక్ష రివ్యూస్ చెప్పొద్దేమో, ఒక్కొక్కరి గురించి చూద్దాం ఏం చేస్తాం మరి. బట్ ఈమె కూడా మంచి ఎంటర్టైనరే. సో ఇది ఈమె గురించి అయితే. నెక్స్ట్ వచ్చి మనకి శ్రేయ గారు. ఈమె చాలా చిన్న ఏజ్లో అగ్ని పరీక్ష షోకి అలాగే బీబీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈమె ఏజ్ కేవలం జస్ట్ 22 మాత్రమే. ఈమె వచ్చి స్పెషల్ టాలెంట్ ఏంటంటే ఈమె ఆల్ లాంగ్వేజెస్ మాట్లాడుతుంది. సో మేబీ దానికోసమే మన బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీమ్ అగ్ని పరీక్ష వాళ్ళు ఈమె కాంటాక్ట్ అయ్యి ఉంటారు. సో అంటే ఏ లాంగ్వేజ్ మాట్లాడినా ఈమె హౌస్లో మొత్తం చెడుగుడు ఆడేస్తుందేమో, చూద్దాం మరి ఏమవుతుందో. ఇది ఈమె గురించి అయితే. ఈమెకి చాలా తక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, 6K ఫాలోవర్స్ ఉన్నారు. బట్ అయినా ఈమె సెలెక్ట్ చేయడానికి కారణం ఈమె మల్టీ టాలెంట్ అయ్యి ఉంటుంది. మేబీ చూద్దాం ఈమె ఎట్లా గేమ్ ఆడుతుందో. నెక్స్ట్ వచ్చి మనకి శ్వేత శెట్టి గారు. ఈమె గురించి అయితే నాకు అసలు బుర్ర పాడైపోయింది ఈమె గురించి తెలుసుకోగానే. ఈమె ఏంటంటే కేవలం బిగ్ బాస్ షో కోసమే యూకే నుంచి వచ్చిందంట. వాడమ్మ అసలు హైలైట్ కదా. ఎందుకంటే అంత ఉందా షోకి క్రేజ్ అని చెప్పేసి ఈమె నిరూపించింది. చూద్దాం, ఈమె కూడా టాప్ 4లో ఉంది కాబట్టి ఈమె అసలు ఎలా బిగ్ బాస్ హౌస్లో నిలబడుతుందో, ఎలా ఆడుతుందో, అగ్ని పరీక్ష షోల ద్వారా నుంచి బిగ్ బాస్కి వెళ్ళాలితో చూద్దాం ఏమవుతుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్గా ఉంది కాబట్టి యూకే నుంచి అంటే మాట్లాడదు కాబట్టి. నెక్స్ట్ వచ్చి మనకి డెమాన్ పవన్. మీకు తెలిసే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో మనవాడు ఎక్కువ బాడీతో షో ఆఫ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడే మన హైటెక్ సిటీ దగ్గర రీల్స్ చేస్తూ ఉంటాడు, చాలామంది తెలిసే ఉంటుంది. సో మనోడు కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, కొంచెం జిమ్ బాడీ గట్టు ఉంటుంది. చూద్దాం మరి ఏం చేస్తాడో షోలో. నెక్స్ట్ వచ్చి ప్రసన్న కుమార్. అసలు ఈయనకి ఇన్స్పిరేషన్ టేక్ ఏ బౌ. ఈయన ఏంటంటే ఒక సింగిల్ లెగ్గతోనే అసలు దడదలాడిస్తున్నాడు. 6 ప్యాక్ బాడీ ఉంటుంది, 8 ప్యాక్ అని చెప్పి 6 ప్యాక్ కూడా కాదు. ఒక కాలుతోనే ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నంత టాలెంటెడ్ ఉన్న పర్సన్ అయినా. మన సుప్రీం సినిమాలో కూడా సాయిధరమ్ తేజ్ గారు ఒక ఫైట్ సీక్వెన్స్లో ఈయనైతే కనిపించారు. ఈయన కూడా హైలైట్. అసలు బిగ్ బాస్ మేనేజ్మెంట్కి అగ్రిపరీక్ష టీమ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకే ఇలాంటి కామన్ మ్యాన్ రావడమే కదా బిగ్ బాస్ వల్ల ఇప్పుడు మనందరం కోరుకునే మెయిన్ టార్గెట్లో ఈయన రావడం నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది. చూడాలి, ఇలాంటి వాళ్ళు విన్ అవ్వాలి కదా, మనం కూడా కోరుకుని చూద్దాం. హోప్ ఫర్ ది బెస్ట్. నెక్స్ట్ వచ్చి ద్రమ్ము శ్రీజ. ఈమె కూడా ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరే. ఈమె కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు, మంచి మంచి రీల్స్ చేస్తూ ఉంటారు. చూడాలి ఈమె గురించి కూడా ఒకసారి ఈమె ఎలా ఆడుతుందో అన్నది. నెక్స్ట్ వచ్చి మనకి మిస్ తెలంగాణ కల్కి. తెలంగాణకు సంబంధించి మిస్ తెలంగాణ ఈమె. సో ఈమె కూడా ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుందేమో, చూడాలి మరి బిగ్ బాస్ సంబంధించి. నెక్స్ట్ వచ్చి లాయర్ ప్రశాంత్ గారు. ఈయన కామన్ మ్యాన్. ఈయన కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో చూడాలి ఈయన కూడా వస్తే మరి ఎలా ఉంటుందో. నెక్స్ట్ వచ్చి దహిలా షరీఫ్. ఈమె కూడా ఒక ప్రముఖ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరే. ఈమె కూడా 15 మెంబర్స్లో ఒక మెంబర్గానే ఉంది. నెక్స్ట్ మాస్క్ మ్యాన్ ఉదయ్. ఈయన ఏంటంటే అసలు మాస్క్ తీయడు. బిగ్ బాస్ మన అగ్ని పరీక్ష టీం వాళ్ళు అడిగితే తప్ప మాస్క్ తీయలేదంట. ఏంటంటే ఈయన స్పెషల్ టాలెంట్
టాస్క్ జస్ట్ ఇలా టాస్క్ అనగానే వితిన్ సెకండ్స్లో కంప్లీట్ చేసేస్తుందంట. అసలు నో మోర్ ఆప్షన్, ఇంకా రెడీ జస్ట్ అయిపోయింది, కంప్లీట్ సెకండ్స్లో కంప్లీట్ చేసేస్తానంట. సో చూద్దాం తన మాస్క్ ఏమైనా రివీల్ చేస్తాడేమో తర్వాత కూడా చూడాలి. ఈయన కూడా స్పెషల్ టాలెంట్లా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చి పవన్ కళ్యాణ్, ఈయన ఒక ఆర్మీ ఆఫీసర్, ఫస్ట్ టైం కదా ఒక ఆర్మీ ఆఫీసర్ బిగ్ బాస్ అది అగ్ని పరీక్షకు సంబంధించి బిగ్ బాస్లోకి రావాలని చెప్పేసి అగ్ని పరీక్ష టీంలో ఉన్న 15 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం చాలా గ్రేట్. చూద్దాం, నేను కూడా సెల్యూట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి మనకి మర్యాద మనిషి, అసలు డిఫరెంట్గా ఉంది కదా ఈ పేరు. అవును కరెక్టే, మీరు అన్నది మర్యాద రామన్లాగా ఈయన మర్యాద మనిషి. ఈయన ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్, ఫోర్బ్స్ లిస్ట్లో 30th ప్లేస్లో ఉన్నాడు. సో అర్థం చేసుకోండి, ఫోర్బ్స్ లిస్ట్ అంటే మామూలు విషయం కాదు. అసలు టాప్ 30లో ఈయన ఉన్నాడంటే అసలు ఈయనకి బిగ్ బాస్కి రావాల్సిన అవసరం ఏమొచ్చిందో మరి. అంటే మేబీ ఈయనకు కూడా ఇష్టమేమో ఆ బిగ్ బాస్లోకి ఆడాలని, నేను కూడా నేను ప్రూవ్ చేసుకోవాలని ఒక ప్లాట్ఫామ్ కోసం ఆయన మేబీ ఈయన వస్తున్నాడేమో అనుకోవచ్చు. నేను అదే అనుకుంటున్నా. చూద్దాం మరి ఈయన ఎట్లా ఉంటుందో దీనికి సంబంధించి. నెక్స్ట్ వచ్చి మనకి ప్రియా శెట్టి, ఈయన కూడా ఒక ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టాగ్రామే. ఈయన గురించి కొంచెం చాలామంది తక్కువ మందిగా తెలుసు. సో చూడాలి, ఈయన కూడా టాప్ 15లో ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చి సకీబ్, మనోడు కూడా ఇన్స్టాగ్రామ్ సంబంధించిన వాళ్ళే. సో ఇలా చిన్న చిన్న తక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళే, బట్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు కాబట్టి వీళ్ళందరినీ అగ్ని పరీక్ష మేనేజ్మెంట్ టీం సెలెక్ట్ చేయడం జరిగింది. చూడాలి అసలు ఈ 15 మెంబర్స్ అగ్ని పరీక్ష దాంట్లో నిలబడి బిగ్ బాస్ హౌస్కి తమ దారి ఎలా చూస్ చేసుకుంటారో. సో వీళ్ళందరినీ త్వరలోనే మనం బీబీ హౌస్లో చూద్దాం. మన సెలబ్రిటీ కంటెంట్స్తో పాటు మిగతా సెలబ్రిటీ కంటెంట్స్ కూడా త్వరలోనే నేమ్స్ రివీల్ చేస్తారు. ఏంటంటే దీనికి ముందు ఇది వీళ్ళని సెలెక్ట్ చేసి మనం ఆ సెలబ్రిటీస్తో పాటు వీళ్ళు పంపడం జరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ నుంచి గేమ్ అయితే చూద్దాం, రసవంతరంగా ఉంటుంది. ఆగస్ట్ 22 నుంచి అంటున్నారు కాబట్టి ఇది 15 మెంబర్స్ సంబంధించి అగ్ని పరీక్షకు సంబంధించి 15 మెంబర్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.